భారత రాజ్యాంగం గురించి కొంతమంది తేలిగ్గా మాట్లాడతారు. నేను కూడా చాలాసార్లు పెట్టాను. ఏముందండి భారత రాజ్యాంగం 1935 యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఒకటి ఉంది. దాన్ని ఊరికి కాపీ కొట్టి కాస్త ఇంకొన్ని దానికి జోడించి ఒక రాజ్యాంగం అని చెప్పి మనకు పెట్టారండి అని కొంతమంది అంటే, కొంతమంది అసలు దీనికి భారతీయ సంస్కృతికి భారతీయ నాగరికతకి సంబంధమే లేదు, భారతీయ సంస్కృతికి సంబంధం లేదు, భారతీయ జీవన విధానానికి సంబంధం లేదు, అంచేత ఈ రాజ్యాంగం మనకి పనికిరాదు, దీన్ని ఏమైనా సరే మార్చేయాలి అని కొంతమంది ఉన్నారు. కానీ భారత రాజ్యాంగం యొక్క విశిష్టత ఏమిటి అనేది ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకోవాలి. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్లో అన్నిటికన్నా కూడా చాలా విశిష్టమైనటువంటి రాజ్యాంగం. ఇది మన రాజ్యాంగం కాబట్టి నేను అనల్లా. ఎందుకు విశిష్టత రాజ్యాంగం, ఏమిటి దీని విశిష్టత, ఎందుకు ఇంత విశిష్ట రాజ్యాంగం అని ఎందుకు అన్నారంటే కారణాలు చెప్తాను మీకు. మన రాజ్యాంగ పరిషత్తు 1946లో ఏర్పడింది. 49 వరకు అది పనిచేసింది. చర్చ చేశారు, ఒక రాజ్యాంగాన్ని రాశారు, ఆమోదించారు. 46 నవంబర్లో ఎప్పుడో ఆమోదించారు, 49 నవంబర్లో ఆమోదించారు, 46 డిసెంబర్లో పని ప్రారంభించారు. సుమారుగా 1 మాసం తక్కువగా 3 సంవత్సరాలు పనిచేశారు దాని మీద. ఏం చేశారు 3 సంవత్సరాలు? ఏం చేశారు? అనేక దేశాలు ప్రపంచంలో స్వాతంత్రం సంపాదించుకున్నాయి. చాలా దేశాలు ఏం చేశారంటే ఆక్స్ఫర్డ్ వెళ్ళో, అమెరికాలో విశ్వవిద్యాలయాలకు వెళ్ళో, ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళో, ఒక లా పెద్ద జూరిస్ట్ దగ్గరికి వెళ్ళో, జడ్జి గారి దగ్గరికి వెళ్ళో, మాకు రాజ్యాంగం రాసి పెట్టండి, మేము స్వాతంత్రం తెచ్చుకున్నాం, మేము దాంట్లో అమలు చేసుకుంటాం మా దేశంలో అని తీసుకున్నారు. భారతదేశంలో మాత్రం మా రాజ్యాంగం మేము రాసుకుంటామన్నారు. ఏదో కూర్చొని రాసుకోవాలా, 3 ఏళ్ళు దాని మీద చర్చ చేశారు, వాదించుకున్నారు, చర్చోపచర్చలు చేశారు, అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు వెలిపుచ్చారు, కొన్ని అభిప్రాయాలను తిరస్కరించారు, కొన్ని అభిప్రాయాల్ని ఒప్పుకున్నారు, దాంట్లో మళ్ళీ సవరణలు చేసుకున్నారు. ఏమి చర్చించారు? మిగతా దేశాలు, ప్రజాస్వామ్య దేశాలు పెద్దగా చర్చించాలి. చిన్న చిన్న దేశాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి వారి చేత వీరి చేత రాయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతకు ముందే ఉన్నటువంటి వారు ఏం చర్చించుకున్నారు? చాలా సంవత్సరాలు, మాసాలు ఈ దేశం ఎవరిది అనే దాని మీద చర్చించుకున్నారు. ఎవరిది ఈ దేశం? ఎవరు చెందుతుంది ఈ దేశం? ఎవరు దీనికి యజమానులు? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరిది దేశం? ఇంగ్లాండ్ ఎవరిది? అమెరికా ఎవరిది? ఫ్రాన్స్ ఎవరిది? స్పెయిన్ ఎవరిది? జర్మనీ ఎవరిది? నైజీరియా ఎవరిది? అర్జెంటీనా ఎవరిది? బ్రెజిల్ ఎవరిది? ఎవరిది? చాలా దేశాలు ఏం చేశాయంటే ఈ దేశం ఈ మతానికి చెందినటువంటి వాళ్ళది, ఈ దేశం ఈ మతంలో ఈ పర్టిక్యులర్ సెక్ట్ వాళ్ళది. ప్రొటెస్టెంటా, క్యాథలిక్, క్రిస్టియనే కానీ ప్రొటెస్టెంటా, క్యాథలిక్, సున్నియా, షియానా, పాశ్చాత్యులదా, ఎవరిదైనా, ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళదా, జర్మన్ మాట్లాడేవాళ్ళదా, స్పానిష్ మాట్లాడేవాళ్ళదా, ఏ భాష మాట్లాడేవాళ్ళది?
తెల్లగా ఉన్న వాళ్ళదా, నల్లగా ఉన్న వాళ్ళదా, ఏ జాతి వాళ్ళది, దీని మీద చర్చించారు. చివరికి ఇది పలానా శాఖ వాళ్ళది, పలానా మతం వాళ్ళది, పలానా భాష మాట్లాడే వాళ్ళది, పలానా నాగరికత చెందినటువంటి వాళ్ళది, పలానా రంగు వాళ్ళది అని నిర్ణయించుకోవడానికి సమయం పట్టింది. అయితే వీటన్నిటికీ చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైపోవాలి? ఉంటారా? ఉండండి, లేదా పొండి. పోవలేదనుకోండి తోసేస్తాం, పోలేదనుకోండి, తోసినా పోవట్లేదు అనుకోండి, ఏం చేస్తాం? చాలా చోట్ల చంపేశారండి. ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలలో శాంతి మంత్రం జపించేటటువంటి అనేక దేశాల్లో మీరు ఈ భ్రమలో మాత్రం ఉండకండి. అక్కడ మా వాళ్ళు కాదు, మా రంగు కాదు, మా జాతి కాదు, మా భాష కాదు, మా మతం కాదు, మా శాఖ కాదు, మా నాగరికత కాదు అనుకున్నటువంటి వాళ్ళని కొన్ని వేల మందిని, లక్షల మందిని ఊచకోత కోశారు, లేదా సరిహద్దులు బయటికి పంపించేశారు. మీరు చరిత్ర ఒకసారి చూడండి. మూడు సంవత్సరాలు సమావేశమయ్యి రాజ్యాంగం గురించి మాట్లాడుకున్నటువంటి ఈ దేశంలో ఈ దేశం ఎవరికి చెందుతుంది అనే దాని మీద ఒక్క నిమిషం కూడా చర్చ చేయలేదు. ఈ దేశంలో ఈ దేశంలో రాజ్యాంగం రాసేటటువంటి వాళ్ళు కూర్చుని 3 సంవత్సరాలు ఏమి మాట్లాడుకున్నారంటే ఈ దేశం ఎవరికి చెందుతుంది, ఎవరు దీనికి యజమానులు అనే దాని మీద కాదు, ఈ దేశంలో న్యాయం ఎలా చెయ్యాలి, సమానత్వాన్ని ఎలా సాధించాలి, సౌభ్రాతృత్వాన్ని ఎలా పెంపొందించాలి, సమానత్వాన్ని ఎలా తీసుకురావాలి, లౌకికవాదాన్ని ఎలా చేయాలి, ఎలా పునరుద్ధరించాలి, ఇక్కడ ఏం చేయాలి, అందరికీ అవకాశాలు ఎలా కల్పించాలి, వీరందరికీ అభివృద్ధి ఎలా చూపించాలి అనే దాని మీద మాత్రమే 3 సంవత్సరాలు ఈ దేశంలో చర్చ జరిగింది. అంతేకాని ఇది హిందువులది, ముస్లింలది, క్రైస్తవులది, తెల్లవాళ్ళది, నల్లవాళ్ళది, దక్షిణ భారతీయులది, ఉత్తర భారతీయులది, ఈ భాష మాట్లాడేవాళ్ళది, ఆ భాష మాట్లాడేవాళ్ళది కాదు. దీని గురించి చర్చ లేదు ఈ దేశంలో. ఈ దేశంలో మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో ఈ దేశం అందరిది అనేది మొట్టమొదటిగా ఎటువంటి ససభిషలు లేకుండా, ఎటువంటి వాదోపవాదాలు లేకుండా ఈ దేశం ఒప్పుకున్నది. నువ్వు ముస్లిమువా, క్రైస్తవుడువా, పార్సీవా, మరొకడువా, జైనుడువా, బౌద్ధుడువా, తెలుగు మాట్లాడతావా, హిందీ మాట్లాడతావా, బెంగాలీ మాట్లాడతావా, గుజరాతీ మాట్లాడతావా, ఉత్తర భారతమా, దక్షిణ భారతమా, ఈ కులమా, ఆ కులమా, ఈ ప్రాంతమా, ఆ ప్రాంతమా, ఏ దేంతో సంబంధం లేకుండా నువ్వు ఈ దేశంలో గనక నివాసం ఉంటుంటే నువ్వు భారతీయుడివి. ఎక్కడైనా ఉందండి? ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించండి, పెద్దవాళ్ళని అడగండి మీరు కావాలంటే. ఎక్కడ లేదు. దిస్ ఈజ్ ది యునీక్ పాయింట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీరు అందరూ తెలుసుకోవాల్సింది. ఎక్కడ మీరు చూడండి, అన్ని వాల్యూమ్స్ తీసి చూడండి. అసలు అలాంటి ఆలోచనని భారత రాజ్యాంగ పరిషత్తు ఒక్క క్షణం కూడా ఎంటర్టైన్ చేయలేదు పురుషోత్తమ్ రెడ్డి గారు. నో, దిస్ కంట్రీ బిలాంగ్స్ టు ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్. ఎటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం రాసుకున్నాం? 46లో మొదలైంది, 46 డిసెంబర్ అనుకుంటా. 47లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ఎలా వచ్చింది? రక్తపాతంతో వచ్చింది, నరమేధంతో వచ్చింది, విభజనతో వచ్చింది. ఏ విభజన? మత ప్రాతిపదికన విభజన. పడమట్న, తూర్పున కొన్ని వేల మంది, లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, ఉపాధి కోల్పోయారు, ఇళ్ళు పోగొట్టుకున్నారు.
వాళ్ళకి అక్కడ భూములు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, పరిశ్రమలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, కార్ఖానాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అన్నీ వదులుకుని కట్టుబట్టలతో అక్కడి నుంచి ఇక్కడికి, కట్టుబట్టలతో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు కొన్ని లక్షల మంది. ఒక కుటుంబం ఇక్కడి నుంచి బయలుదేరి పారిపోతే అటువైపు కానీ, లేకపోతే అక్కడి నుంచి బయలుదేరి ఇటువైపు పారిపోయి వచ్చినా కూడా ఒక కుటుంబం తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, 2 పిల్లలు, 3 పిల్లలు బయలుదేరి పారిపోతుంది. ఇటు నుంచి అటు కానీ, అటు నుంచి ఇటు కానీ. అటు నుంచి ఇటు చేరుకోవడానికి, ఇటు నుంచి అటు చేరుకునేటప్పటికీ 6 బయలుదేరితే ముగ్గురు 2 బతికారు. కొంతమంది కొన్నిసార్లు 6 చనిపోయారు. ఒకవేళ 3, 4 ఇటు చేరితే ఒకళ్ళు కన్నుపోయి, ఒకళ్ళు కాలిపోయి, ఒకడికి చెవిపోయి, ఒకడు ప్రాణాలు పోగొట్టుకుని, ఒకళ్ళు గొంతు పోగొట్టుకుని, ఒకళ్ళు మాట పోగొట్టుకుని, మొత్తం కట్టుబట్టలతో బతుకుంటామో లేదో తెలియకుండా వచ్చారు కదా ఇక్కడికి. దాన్ని ఒకసారి కల్పన చేసుకోండి దయచేసి. వచ్చిన తర్వాత ఎంత పెద్ద స్థితిలో ఉన్నా, ఎంత చిన్న స్థితిలో ఉన్నా వీళ్ళందరూ కాంతిశీకుల శిబిరాల్లో ఉన్నారు కదా. పొద్దున లేచిన తర్వాత అక్కడ వాళ్ళు ఇంట్లో ఉన్నదానికి కాంతిశీకుల శిబిరంలో ఉండడానికి ఎంత తేడా ఉంటుందండి. అన్నం కోసం కానీ, రొట్టె కోసం కానీ, ఇంకో దానికోసం కానీ లైన్లో నిలబడి అడుక్కున్నట్టుగా, ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పక్క నిలబడి అడుక్కోవడమే కదా. వాడు వేసింది 2 రొట్టెలో కాస్త దాలో ఇంకోటి మరొకటి తినడమే కదా. ఇక్కడ అట్నుంచి ఇటు వచ్చిన వాళ్ళు ఎంత ఆవేశంగా ఉంటారండి. ఒకసారి ఊహించుకోండి, ఎంత ఆవేశంగా ఉంటారు. ఎవరి వల్ల నేను కట్టుబట్టలతో అన్ని వదిలికి ఇక్కడ రావాల్సి వచ్చింది, ఎంత ఆవేశంగా ఉంటారు. ఎందుకు వచ్చారు అక్కడి నుంచి? ఏం చెప్తారు వీళ్ళు? వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు? నన్ను అక్కడి నుంచి ముస్లింలు తరివేశారంటారు కదా. నన్ను మత ప్రాతిపదిక మీద నన్ను ఊచకోతు కోసి అక్కడి నుంచి తరివేశారు కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను అన్నప్పుడు, ఇతరులో మంచో చెడో పక్కన పెడదాం, విద్వేషం ఉంది కదా, కోపం ఉంది కదా, ఆగ్రహం ఉంది కదా. వాళ్ళు ఏం కోరుకుంటారు? అక్కడ వాళ్ళు ముస్లిం రాజ్యం అని మమ్మల్ని తరివేస్తే ఇక్కడ మనకు హిందూ రాజ్యం కావాలా అక్కర్లేదా అంటారా? సహజంగా అంటారు కదా. అని హాహాకారాలు పెడుతూ కాంతిశీకుల శిబిరాల్లో ఉన్నటువంటి కొన్ని వేల మంది, లక్షల మంది ఉండగా 47లో రాజ్యాంగ పరిషత్ నడుస్తుంది కదా. రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి వాళ్ళే చాలామంది ప్రభుత్వంలో కూడా ఉన్నారు కదా. ఆవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ప్రభుత్వం అది? ఎలాంటి ప్రభుత్వం అంటే, ఇంకా స్వాతంత్రం అయితే వచ్చింది, జెండా ఎగిరితే ఎగరేశారు, కానీ పోలీసులు మన నాయకుల చేతుల్లో లేరు, సైన్యం మన నాయకుల చేతుల్లో లేదు, పెద్ద పెద్ద ఆఫీసర్లు మన నాయకుల చేతుల్లో లేరు. అసలు దేశంలో ఉన్నటువంటి చాలా భూభాగం దగ్గరగా 40-45% భూభాగం ఇంకా భారత ప్రభుత్వం అధీనంలో కూడా రాలేదు. ఇంకా అప్పటికి కూడా చిన్న రాజులు సంస్థానాలు ఇంకా ఉన్నాయి, ఇంకా వెళ్ళిన కాలం. అసలు ఈ ప్రభుత్వం ఉంటుందా, పడిపోతుందా, మనం ఉంటామా లేదా, అసలు ఈ స్వాతంత్రం నిలబడుతుందో లేదో కూడా తెలియనటువంటి ఒక డోలాయమానమైనటువంటి పరిస్థితి. ఊహించుకోండి. అలాంటప్పుడు ఏదో కింద మీద పడుతూ దాన్ని ఎలా పట్టుకుంటూ ఇది ఇలా చేసుకుంటూ ఇది ఇంకా మా సైన్యాధ్యక్షుడు మాకు ఇవ్వండి, మా వాళ్ళని భారతీయుని నియమించుకుంటాం, మా పోలీసు మా భారతీయుని నియమించుకుంటాం, ఆఫీసర్లు మా వాళ్ళని నియమించుకుంటాం, ఐసీఎస్లు తీసేసేయండి, మా వాళ్ళని పెట్టుకుంటాం అని ఇంకా చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో ఇక్కడి నుంచి ప్రభుత్వంలో నుంచి ఈ పెద్దలు కొంతమంది రాజ్యాంగ పరిషత్కి వెళ్తున్నప్పుడు దారిలో ఎవరు చూస్తారండి? వీళ్ళందరినీ కాంతిశీకులు చూస్తారు కదా. ఇంత లబో దిబోమంటున్న హాహాకారాలు పెడుతున్నటువంటి వాళ్ళని చూస్తారు కదా. వాళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళందరినీ చూస్తూ కూడా వీళ్ళందరూ కూడా ఎంతో ఆగ్రహంతో, ఎంతో ప్రతీకారేచ్ఛతో ఉన్నవాళ్ళని చూస్తారు కదా. చూసి వెళ్ళి ఆ రాజ్యాంగ సభలో కూర్చుని ఏం నిర్ణయించారండి? రాజ్యాంగ సభలో కూర్చుని ఇంత ఆగ్రహావేశాల మధ్య, ఇంతమంది కాంతిశీకులు అయిపోయినటువంటి వాళ్ళ మధ్య నడుచుకుంటూ వచ్చి, మత ప్రాతిపదికన దేశం విడిపోయినా కూడా, ఇన్ని లక్షల మంది నిరాశ్రయులు అయిపోయినా కూడా, ఉపాధి కోల్పోయినా కూడా, వీరు ఆ రాజ్యాంగ సభలో కూర్చుని ఏ మాత్రం ఆగ్రహావేశాలకు లోను కాకుండా ఈ దేశం అందరిది అని చెప్పారండి. ఎంత గొప్ప విషయం ఉండేది. ఎక్కడ జరిగిందా? ప్రపంచంలో ఎక్కడ జరిగిందా? ఇది జరుగుతుందా? ఊహించగలవా? కల్పన చేసుకోగలవా?
దాట్ ఈజ్ ఇండియా. ఈ దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా భారతీయుడే, భారతీయ పౌరుడే. అతని మతంతో, ఆవిడ కులంతో, వాళ్ళు మాట్లాడేటువంటి భాషతోటి, వాళ్ళ రంగుతోటి, వారు ఏ ప్రాంతంలో ఉన్నారు, దేంతో కూడా సంబంధం లేదు మాకు. అందరూ భారతీయులే, అందరూ భారతీయ పౌరులే అని ఈ రాజ్యాంగంలో చెప్పడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అది భారత రాజ్యాంగం యొక్క విశిష్టత. అంటే ఉదాత్తమైనటువంటి ఆలోచనకి ఒక ప్రతీక. ఎవరిని అనుమానించలేదే, ఎవరిని అనుమానించలేదు. నువ్వు ఈ దేశంలో ఉన్నావా, నువ్వు భారతీయుడివే. నీ మతంతో సంబంధం లేదు, నీ కులంతో సంబంధం లేదు, నీ ప్రాంతంతో సంబంధం లేదు. నువ్వు చదువుకున్నావో లేదు మాకు అక్కర్లేదు, నువ్వు పన్ను కొడుతున్నావు కూడా మాకు అక్కర్లేదు, అవసరం లేదు. యు ఆర్ ఎ సిటిజన్. దాట్ ఈస్ ది యునీక్నెస్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇదైతే ముందే ఒప్పేసుకున్నాను అందరూ, దీని గురించి చర్చ లేదు. అంటే ఆవేళ గనక అది నెహ్రూ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, రాజాజీ కావచ్చు, పటేల్ కావచ్చు, కలాం కావచ్చు, మరొకటి ఎవరైనా కూడా నుంచుని లేదు ఈ దేశం హిందువులదే అన్నారు అనుకోండి, ఎవరైనా అడ్డుపెట్టి ఎవడు ఉన్నాడా ఆవేళ? లేడు. కానీ ఎందుకనలేదంటే ఒక ఉదాత్తమైనటువంటి భావం, ఈ భారతదేశం అందరిది అనేటువంటి భావం. దాట్ ఈస్ ద యునీక్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ, దాట్ ఈస్ ద యునీక్నెస్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. మరి ఏమి డిబేట్ చేశారంటే ఈ దేశంలో తరతరాలుగా అన్యాయానికి గురైనటువంటి వారు, తరతరాలుగా అవకాశాలు కోల్పోయినటువంటి వారు, తరతరాలుగా అణగారిపోయినటువంటి వారు, అణసబడినటువంటి వారు, వెనకబడినటువంటి వారు కొన్ని లక్షల మంది ఉన్నారు. వారు తప్పులేదు అందులో. వారిని ఎలా పైకి తీసుకురావాలి, దాని మీద చర్చ, దాని మీద పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు. అలా కాదని కొంతమంది, ఇలా కావాలని కొంతమంది, అది కావాలని కొంతమంది, ఇది కావాలని కొంతమంది, ఇది చేయాలని కొంతమంది, అలా ఇది కుదరదని కొంతమంది. అంతే తప్ప ఈ దేశంలో వాళ్ళకి స్థానం లేదనేవాడు ఎవడూ లేడండి, ఎవడూ లేడు. అందరికీ స్థానం ఉంది. ఉన్నటువంటి వాళ్ళందరికీ స్థానం ఉన్నటువంటి వాళ్ళని వారికి సాంఘిక న్యాయం ఎలా చేయాలి, ఆర్థిక న్యాయం ఎలా చేయాలి, వాళ్ళందరి మధ్య ఒక సుహృద్భావాన్ని ఎలా కలగజేయాలి, సమానత్వాన్ని ఎలా సాధించాలి, ఇంత చదువు లేనటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ప్రజాస్వామ్యం దేశాన్ని ఇదిగోరయ్యా మీరు ఏలుకోండి, మీ అందరికీ ఓటు. ఏ దేశం కూడా అన్నప్రాసన రోజుని ఆవకెత్తినట్టుగా ఏ దేశం కూడా మొట్టమొదటిసారి అందరికీ ఓటు ఇవ్వలేదండి. మీకు కొన్ని దేశాల్లో, ఇప్పుడు అమెరికా గురించి చెప్పుకుంటాం కదా, చాలా పెద్ద డెమోక్రసీ అంటుంటారు కదా అమెరికా. వాళ్ళు డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎప్పుడండి? 1776 కదా రజాక్. నల్లవారికి ఓటు ఎప్పుడు ఇచ్చారయ్యా? 1968లో ఇచ్చారండి. 1777లో వాళ్ళకి స్వాతంత్రం తెచ్చుకుంటే 1968లో వారికి ఓటు ఇచ్చారండి. మనం ఎప్పుడు ఇచ్చామండి? టు స్టార్ట్ విత్ ఇచ్చామా? కులం అడిగామా, మతం అడిగామా, ప్రాంతం అడిగామా, భాష అడిగామా, శాఖ అడిగామా, చదువుకున్నావా లేదని అడిగామా, పన్ను కడుతున్నావా లేదని అడిగామా? లేదు. ఎందుకు ఇచ్చామంటే అందరికీ కూడా ఈ దేశం మీద హక్కు ఉంది. ఈ దేశం ఎలా పరిపాలించాలి, ఎవరు పరిపాలించాలి, ఎవరికి పగ్గాలు ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకునేటటువంటి విజ్ఞత ఈ దేశంలో అందరికీ ఉంది. మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, పన్నుతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. చెప్పిందా? దాట్ ఈస్ ద యునీక్నెస్. దాని గురించి మాట్లాడుకున్నాం మనం. అన్ని మతాలు సమానమే. అన్ని మతాలు ఎలా సమానం ఎలా అవుతాయి రామచంద్రయ్య? అన్ని మతాలు ఎలా సమానం అవుతాయి అని కొంతమంది తయారయ్యారు ఈ మధ్య.
మీకు కనపడే ఉంటారు, ఈ ఊళ్ళో ఉన్నారో లేదో తెలియదు, కానీ అన్ని మతాలకు సంబంధించి రజాక్, నువ్వు మా అమ్మని చూడలేదు. మా అమ్మ గొప్పదా మీ అమ్మ గొప్పదా చెప్పు, మొమ్మట్లాగడి చెప్పయ్యా. మీ అమ్మ గొప్పది కదా, మీ అమ్మ నీకు గొప్పది, మా అమ్మ నాకు గొప్పది, అంతేనా? ఎవరు మా అమ్మ వాళ్ళకు గొప్ప. ఓకే, మీ అమ్మ నీకు గొప్ప కదా, మా అమ్మని ద్వేషిస్తావా నువ్వు? మీరు ద్వేషిస్తారు మా అమ్మని? కాదయ్యా, మీ అమ్మని గౌరవించుకోవాలంటే మా అమ్మ ద్వేషించక్కర్లేదు, నేను చెప్పేది అది. మీ అమ్మని గౌరవించుకోవాలి, మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం, ఒప్పుకుంటాను. మా అమ్మని ద్వేషిస్తేనే కానీ మేము గొప్పదవదా? అవుతుంది కదా. నా భాష గొప్పది, నీ భాష తక్కువ కాదే. నీ భాష నీకు గొప్పది, నా భాష నాకు గొప్పది. మీ అమ్మ నీకు గొప్పది, మా అమ్మ నాకు గొప్పది. అన్ని మతాలు సమానం అని రాజ్యాంగం చెప్పదండి. సెక్యులరిజం అంటే అన్ని మతాలు సమానం అని కాదు. నీ మతం నీకు గొప్పది, నా మతం నాకు గొప్పది అని ఒప్పుకోవడం సెక్యులరిజం. ఇంకొక అడుగు ముందుకేస్తే ఇవాళ చాలామంది తయారయ్యారండి. ఆ మతం కోసం చాలా హింసాత్మకమైన మతం. నీకు తెలుసా? ఒక మతం హింసాత్మకం, ఇంకో మతం హింసాత్మకం కాదని తెలుసా నీకు? నీకు తెలియదు, కాన్స్టిట్యూషన్కి తెలియదు. కానీ సమానత్వం ఎవరికి? నువ్వు ఏ మతంలో ఉన్నా, నేను ఏ మతంలో ఉన్నా, రాజ్యాంగం ముందు నేను రజాక్కు సమానమే. అది సెక్యులరిజం అంటే. సెక్యులరిజం అంటే రజాక్ మతం నా మతం ఒకటే అని కాదు. రజాక్ మతం రజాక్ గొప్పది, నా మతం నాకు గొప్పది, మా అమ్మ నాకు గొప్పది, ఆయనమ్మ ఆయనకు గొప్పది. కానీ నేను ఏ తల్లి గర్భంలో పుట్టినా, నేను తూర్పు తిరిగి దండం పెట్టినా, రజాకు పడమటి తిరిగి దండం పెట్టినా, మేమిద్దరం రాజ్యాంగం ముందు చట్టం ముందు సమానం అనేది సెక్యులరిజం అంతే. సో అది మన రాజ్యాంగంలో పట్టుకొచ్చారండి. ఇప్పుడు దేశం మొత్తం మీద అందరూ ఒకే మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆ దేశం నేను సెక్యులర్ అందనుకోండి, ఏమన్నా అర్థం ఉందండి? అర్థం లేదు దానికి. నా దేశం సెక్యులర్ ఉందనుకోండి, అందులో అర్థం ఉంది. ఎందుకంటే నా దేశంలో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో నా దేశంలో లేని మతం ఏమన్నా ఉందని ప్రపంచంలో? అసలు ప్రపంచంలో ఉన్న మతాలన్నీ నా దేశంలో ఉన్నాయి కదా. అయినా కూడా నా దేశం సెక్యులర్ ఎందుకంటున్నానంటే అన్ని మతాలు సమానం అంటలా, అన్ని మతాలు గొప్పవి. నీ మతం నీకు గొప్పది, నా మతం నాకు గొప్పది, ఈయన మతం ఈయనకు గొప్పది, ఏ మతం లేనివాడు కూడా గొప్పవాడే. వారందరూ కూడా చట్టం ముందు రాజ్యాంగం ముందు సమానమే అని చెప్పడం, దాట్ ఈజ్ లౌకికవాదం, దాట్ ఈజ్ సెక్యులరిజం, దాట్ ఈజ్ ఇండియాస్ యునీక్నెస్. ఇవాళ మన దగ్గరికి వస్తున్నారు కదా, వచ్చారా? ఇక్కడ మీ ఊళ్ళో ఉన్నారా? ఏది కాదు, నా మతమే గొప్పది, వస్తున్నారా? చెప్పండి. నీ మతం ఈ గొప్పది, నాకు గొప్పది చెప్పండి. అందుచేత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఎన్నిక. రాజ్యాంగం ప్రజాస్వామ్యం తీసుకొచ్చిందండి. అంతకుముందు బ్రిటిష్ వాడినప్పుడు ఎన్నికలు జరిగాయి కదా మనకి. ఎంతమంది అండి ఓటర్లు? మ్యాక్సిమం ఐ థింక్ 14%. 14% మందో, 12% మందో, 13% మందో ఉండేవాళ్ళు అంతే. పన్ను కట్టాలి, చదువుకోవాలి, ఆడవాళ్ళకి తక్కువ, మగవాళ్ళకి ఎక్కువ, ఇవన్నీ పెట్టుకుంటే దగ్గరగా 12 to 14% ఉండేది. ఇవాళ 100%. దాట్ ఈజ్ డెమోక్రసీ. మనకి సెక్యులరిజం ఉండాలంటే డెమోక్రసీ ఉండాలండి. సెక్యులరిజం ఉండాలంటే డెమోక్రసీ లేకపోతే సెక్యులరిజం ఉండదు. సెక్యులరిజం ఉండాలంటే డెమోక్రసీ ఉండాలి, డెమోక్రసీ ఉండాలంటే సెక్యులరిజం ఉండాలి. లేకపోతే
ఒకదాన్ని తీసేస్తే ఇంకోటి మిగలదండి, మనుగడ సాగించలేదు. సో వీ నీడ్ బోత్. దాని నుంచి ప్రజాస్వామ్యం ఉండాలి, సెక్యులరిజం ఉండాలి. సెక్యులరిజం ఉండాలంటే ప్రజాస్వామ్యం ఉండాలి, సెక్యులరిజం, ఈ రెండు ఉండాలంటే ఎన్నికలు ఉండాలి. ఎన్నికలు లేకపోతే సెక్యులరిజానికి అర్థం లేదు, ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. ఎన్నికలు ఉండాలంటే ఎలాంటి ఎన్నికలు ఉండాలి? నిజంగా నేను ఓటేస్తే, ఇది కొంచెం జాగ్రత్తగా మీరు దీన్ని గమనించండి. నేను ఓటేస్తే ఆ ఓటు నేను వేసిన వాడికి పడాలి, అవునా? వేసిన వాడికి పడినట్టుగా రికార్డ్ అవ్వాలి, అవునా? నేను ఓటు వేయాలి, వేసినటువంటి ఓటు నేను వేద్దాం అనుకున్నటువంటి వాడికి పడాలి, పడినట్టు రికార్డ్ అవ్వాలి, రికార్డ్ అయినట్టు లెక్కించాలి. ఇందులో ఎక్కడ లింక్ మిస్ అయినా ప్రజాస్వామ్యం అవుట్.